కవిత స్కెచ్ వేసింది మాత్రం వరుసగా విఫలమైనట్టు కనబడుతుంది. ఏదేదో సామెత ఉంది కదా, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని. అంతకుముందు బీజేపీ భయపడినట్టుంది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కవితని కనుక అరెస్ట్ చేస్తే ఇబ్బంది అని. ఒప్పందం అనేటువంటిది కాంగ్రెస్ దాన్నే ప్రచారం చేసింది. కానీ నిజంగా అది ఒప్పందం జరుగుంటే కనీసం 10 సీట్లు బీజేపీకి గెలుచుకోవడానికి అవకాశం ఇచ్చుండేది కదా అక్కడ బీఆర్ఎస్. అట్లా లేదు కాబట్టి అది ఒప్పందంలాగా కనిపించలేదు ఆఫ్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక. ముందైతే కొంత అనుమానాలు వచ్చినా కూడా అక్కడ సీన్ కట్ అయింది. అయితే కవితని అరెస్ట్ చేయకపోవడానికి ఈడీ వెనకాడటానికి కారణం మేబీ రాజకీయ ఒత్తిడి అయి ఉండొచ్చు. అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే వద్దు కొద్ది రోజులు ఆగండి అని ఏమన్నా చేసి ఉండొచ్చు. అరెస్ట్ అయితే ఆపదలుచుకోలేదు. ఫైనల్గా అయితే అరెస్ట్ జరిగింది. ఆవిడ వేసిన స్కెచ్ ఏంటి? ఒకటి, విచారణకు హాజరు కాకపోవడం, తద్వారా కేజ్రీవాల్ తరహాలో. కేజ్రీవాల్ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు కదా, అదొకటి ఫెయిల్ అయింది. రెండోది వచ్చేటప్పటికి రాత్రిపూట్ల విచారిస్తున్నారు, అది తప్పు అని. దాన్ని ఏమన్నా చెల్లుబాటు అయిందా? డ్రాగ్ చేయడానికి, కేసు కొన్ని రోజుల పాటు డ్రాగ్ చేయడానికి కుదిరింది. ఈడీ కూడా ఆ టైంలో దానికి అనుగుణంగానే వదిలేసింది. ఎందుకని? ఆమె అడిగినటన్నిటికీ సమాధానం చెప్తాం. ముట్టుకోవాలనుకున్నప్పుడు, పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు చకచక కథలు నడిచిపోయినాయి. ఇప్పుడు సిబిఐ విచారణ కూడా ఓకే అయిపోయింది. కాబట్టి ఇక కవిత తనని తాను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైన. లిక్కర్ కుంభకోణం అన్నటువంటిది మరొక 2G కుంభకోణం లాగా. అక్కడ ఈవిడ మిత్రురాలే కనిమొళి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. ఇప్పుడు ఈవిడే జైల్లో ఉంది. కాకపోతే ఆ కేసు కొట్టేశారు. ఈవిడ కేసు కొట్టివేయబడుతుందో లేదో చూడాలి.